తిరుమలలో ఆనంద నిలయానికి ప్రదక్షిణం చేస్తూ సరిగ్గా మూలకొచ్చేసరికి అక్కడ నేల మీద కూర్చుని చూశారంటే దాదాపు నేలకి దగ్గరలో ఒక చిన్న రామానుజుల వారి విగ్రహం కనిపిస్తుంది. ఆ విగ్రహంతో ఒక తూని మూసేసినట్టుగా కనిపిస్తుంది, ఒక రంధ్రాన్ని. ఏమిటండి ఆ విగ్రహం అంటే 12వ శతాబ్దంలో తిరుమలలో ఒక వివాదం వచ్చింది. ఏమిటంటే స్వామి విగ్రహం విష్ణుమూర్తిదా, పరమేశ్వరుడిదా, అమ్మవారిదా ఇలా వాదించుకున్నారు. అప్పుడు రామానుజుల వారు ఒక ఒప్పందాన్ని తీసుకొచ్చారు. ఏమిటంటే ఆలయంలో శంఖచక్రాలు పెట్టి ఆలయాన్ని మూసేద్దాం, రాత్రి పొద్దున్నకి ఆ శంఖచక్రాల్ని స్వామి ధరిస్తే కనుక అది నారాయణమూర్తి విగ్రహము అని. ఆ రోజు రాత్రి ఆదిశేషుడు సర్పరూపంలో ఆ తూము ద్వారా లోపలికి వెళ్లి ఆ శంఖచక్రాల్ని స్వామికి ధరింపజేశాడు అని ఒక ప్రఖ్యాతమైన కథ ఉంది. దానికి గుర్తుగా తూముని మూసేసి ఆదిశేషుడి అంశ అయిన రామానుజుల వారి మూర్తిని అక్కడ పెట్టారు అని చెప్తారు.